అరే చిన్న ఏం మాట్లాడుతున్నావురా? ఏగో అరే నీకేం పని పడలేదారా? ఏదో మా అక్క మీద ప్రేమ ఉండి నా లోన్ తీసుకొచ్చుకున్నావు, దాని వెనక తోకుంటావురా. నీ బతుకు పాడువాడా, సిగ్గు అనిపిస్తలేదురా? ఇంకెట్టుంటాడా నేనైతే ఊరేసుకుని వస్తుంది. అరే చిన్న ఆయన ఎవరు? నీ అక్కకు మౌడు నీకు బావరా? పిచ్చి పిచ్చుకున్నావా ఏంది? అరే నువ్వేంద్ర నన్ను విడిచిపెట్టది? నీ అక్క నిన్ను అయ్యనే తీయాలా? అరే తమ్ముడు నన్ను కొడతావురా నువ్వు? అరే చిన్న ఏం మంచివురా నువ్వు? ఆయన ఈ తల్లుడు, ఆయన మీద చేయొద్దారా? అరే నీకు తాగుడే అలవాట్లేదు, ఈ తాగుడే మళ్ళీ తాగుపిచ్చిండ్రా. పగనా అంటే ఎన్ని రోజులు నా మీద చూపించింది ప్రేమ కాదా? నీకు పానం మంచలేదు, చూడబుద్ధి అవుతుంది అని అంటేనే కదమ్మా నిన్న భర్తను తీసుకొని ఇక్కడికి వచ్చింది. నా మీద చూపించేది ఇంత బాగుందని అర్థమైనాకట నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉన్నా. నా భర్తను తీసుకొని నేను వెళ్ళిపోతా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. పోతావా? పో, ఇప్పుడే పోవే. ఆటో మాట్లాడన్నా, లేకపోతే ఏసీ కారు మాట్లాడన్నా. నువ్వు పోయినాక వారం అన్న తిరగది. నీ మొగనికి లారే గుద్దచ్చు, లేకపోతే ట్రాక్టరే గుద్దచ్చు, లేకపోతే తల మీద బండ రాయే పడచ్చు. ఇదంతా ప్రమాదంలో జరిగిందని ఊరంతా నమ్మినా నువ్వు మాత్రం నమ్మద్దు. ఎందుకంటే అదంతా చేపిచ్చింది నేనే. అరే తమ్ముడు మంచిగా ఉన్నవారా? ఎవడా నీకు తమ్ముడు? నువ్వు ఎప్పుడైతే దాంతో లేచిపోయినావో అప్పుడు నా అక్క చచ్చిపోయింది. ఇంకా సిగ్గుమానం లేకుండా రోడ్ల ఇద్దరు కలిసి తిరుగుతున్నారే. నీ బాపు ఏడా? అరే చిన్న ఏం మాట్లాడుతున్నారా? చిన్నప్పుడు నీకే కష్టం వచ్చినా నాతో చెప్పుకుందుంటి. నన్ను ఎవరన్నా ఒక్క మాట అంటే కూడా ఎంతో కోపం కచ్చటోనివి. నా సొంత తమ్మునివి నువ్వే నన్ను ఇన్ని మాటలు అంటున్నావు, ఇంత బాధ పెడుతున్నావు. అసలు నేను అంత పెద్ద కాన్పని తప్పేం చేసిండ్రా? నన్ను ఇంత అసహించుకుంటున్నావు. ఏం తప్పు చేసినా అంట? నీకు అమ్మ నాన్న లగ్గం గిట్లా చేయనరా అని నువ్వు చేసింది కూడా దిక్కుమాల పని. నీకు ఏం చూసి నేను లగ్గం చేసుకునేవే? ఇంకో జాబ్ లేదు, మన్ను లేదు, మసాలా లేదు. నువ్వు జాబు నుండి చూసి లగ్గం చేసుకుని అయిపో కదా. ఏడుతున్నావా? ఇంకేడు ఇంకా ఏడుతావు, ఏడు. అరే చిన్న చిన్న నేను చెప్తే ఒకసారి ఏంట్రా? మీ అక్కడ నాకు ప్రాణం రా. నేను బలవంతం చేసి నేను అత్తాడే నన్ను పెళ్లి చేసుకుందిరా. ఇలా మీ అక్క తప్పేం లేదురా. మీ పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు అవుతుందా? మీ అక్క నీ గురించి, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి తలుచుకుని రోజు లేదురా. నన్ను దూరం పెట్టిన పర్లేదురా. దయచేసి మీ అక్కని మాత్రం దూరం చేసుకోకూడరా మీరు. ఇది ఒక్కసారి మాటినరా. ఏ చెయ్యి, చేసింది ఏదో పని, ఇంకా నువ్వు నా గద పట్టుకుంటున్నావా? ఏ మీరు ఆగండి. ఆన్నేది బతిల్లాడేది ఆయనకి మంచిగా చెప్తే అర్థమైతలేదు. అరే తమ్ముడు, నీ జోలికి మేమత్తలేము, మా జోలికి నువ్వు రాకు. ఎక్కడన్నా నీకు నేను కనిపించినా, నాకు నువ్వు కనిపించినా మర్యాద కొద్ది పక్కకు జరిగిపో. పిచ్చి పిచ్చి వేషాలేసి తిక్క తిక్క మాట్లాడినావనుకో తమ్ముడు అని కూడా చూడ. అర్థమైతుందా? రండి. పోవే. ఏ పోరా. అమ్మా, ఆ దిక్కువల వాళ్ళు ఇద్దరు రోడ్డు మీద కలిసి నన్ను మంచిగా ఉన్నావని అడుగుతారు. ఎవల్రా? ఎంత కుక్క గర్షటి ఎత్తాను? ఎవరంటున్నావేందే? నీ బిడ్డ గాని బిడ్డ ఒకరిని పట్టుకొని వేసి చూసినావా? అది నాకు మెంటల్ 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 చేస్తాంది. నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడు కానీ కలిసి మాట్లాడాలని చెప్తున్నావేంది? చేసిన అనుకోని మొదలు చెప్తున్నా. నేను
నిన్నేమన్నా దాన్నేమన్నా నేను ఉరి పెట్టుకొని వస్తా ఏంద్రా మన సిరవ కలిసిందా మంచిగున్నదా నన్ను అడిగిందారా మన ఇంటికి తీసుకురాకపోయినవరా కొడుక కోడిని కోసి కూరండి పెట్టకపోదునా నువ్వు సచ్చుడు వెనక సిరి సత్తువు గాని అలా ఇంటికి తీసుకొస్తే అయిపో కాదురా ఏందే పిచ్చి ఇట్లా లేచిందానే నేను ఉరి పెట్టుకొని వస్తా అంటే దాన్ని ఇంటికి తీసుకురా కోళ్ళు కోసి వండుతా దాన్ని బువ్వ పెడతా అన్ని పెడతా అంటే ఏందే తలకే పని చేస్తా మెంటల్ లేస్తుంది నాకు. అరే ఇయ్యాల కాకపోయినా రేపది మన ఇంటికి వస్తుంది అర్థమైతుందా దాన్ని ఎటు పడతాడు మాట్లాడినామనుకో మంచిగా ఉండదు చక్కగా నోరు మూసుకొని పోయి కోడిగుడ్ల కూర అన్న తినిపో. నీ అవ్వ నేను వస్తా అంటే ఇది కొడుకుల కూర అయినా తినిపో అంటుంది. కోడిగుడ్ల కూర అండినా తినిపోరా అంటేనేమో పెయిండు ఈడు చస్తాడట. ఏం అమ్మా 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 ఏమైంది అమ్మా ఏమైందమ్మా లే హాస్పిటల్ పోవాలి లే లే ఆగురా చిన్న నేను దావకాన పోతే తగ్గే రోగం కాదురా నాది. నా బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళి వేయిన కానుంచెల్లి నా మనసు ఎంత సచ్చుకుంటా బతుకుతాందో నాకు తెలుసురా. నువ్వు దాన్ని ముచ్చట తీయకే. అరే ఇప్పుడు అది అట్టి మనిషి కూడా కాదురా చిన్న అక్కని ఇంటికి తీసుకురారా అది తీసుకొస్తేనే నా పానం మంచిగా అవుతుంది లేకపోతే నేను గిట్లనే మనాది పెట్టుకొని చచ్చిపోతారా చిన్న. నువ్వు అంతా మాట్లాడు సరే తీసుకొస్తాను పా. అక్క అరే తమ్ముడు ఎప్పుడు వచ్చినావురా? ఇంతకుముందు వచ్చినాక మంచిగా వారా అమ్మకి ఇట్లా మంచిగా ఉందా? మంచిగా నాన్న ఎట్లున్నారా? మంచిగా ఉన్నాడు. బాగా చిక్కిపోయినవేనరా ఉండు నీళ్ళు తీసుకొత్తా. ఇన్ని రోజులకి అక్క గుర్తుకొచ్చిందారా? ఇన్ని రోజులకైనా గుర్తుకొచ్చినావు కదా. సరే బట్టలు చదువుకో మన ఇంటికి పోదాం. అరే తమ్ముడు మన ఇంటికి తీసుకుపోతామని వచ్చినవారా? ఈ ముచ్చట బావింటే ఎంత సంతోషపడతాడు తెలుసా? బావనా ఏం మాట్లాడుతున్నావు అక్క? నిన్ను ఒక్కదాన్ని తీసుకుపోవడానికి వచ్చినా. ఏం మాట్లాడుతున్నావురా తమ్ముడు? మన ఇంటికాడ ఉన్నప్పుడు నేను నీకు అక్కనే, కానీ ఇప్పుడు నేను ఇంకొకళ్ళ భార్యని. అత్తే బావ నేను ఇద్దరం కలిసి వస్తాం, లేకపోతే లేదు. మళ్ళోసారి నువ్వు ఒక్కదాన్నే రా అక్క అని నా ముందట నన్ను బాధ పెట్టకరా. ఇంకా నువ్వు వచ్చినందుకు నాకు సంతోషమే. ఏందక్క గాడ కూడా వచ్చి నా ఇంట్లో తిరుగుతాడా? అమ్మకు పానం మంచి అని నేను తీసుకుపోవడానికి వచ్చిన. వచ్చిండే రాకరాకి ఇంటికి అయితే నువ్వు పెడుతున్నావు. నన్ను మా తమ్ముడు మా ఇంటికి తీసుకుపోతాడట. ఏంది మీ తమ్ముడు ఇంటికి తీసుకుపోతాడట? పోయిరా పోయి ఒక వారం రోజులు మంచిదే కదా. ఆడు నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతాడట, నువ్వద్దట. అయితే ఏంది పోయిరా. నేను కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నానే మీ అమ్మ నాన్న నిన్ను కలుపుదామని. ఇప్పుడు మీ తమ్ముడే వచ్చి పిలుతుడు కానీ పో. నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు? నిన్ను పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్నకు దూరంగా ఉన్నా అని నేను ఎంతో బాధపడుతున్నా. ఇప్పుడు మా తమ్ముడు వచ్చి నన్ను తోలుకపోతుండు అని మా అమ్మ నాన్నకు దగ్గర ఉండి నీకు దూరం ఉండి నేను బాధపడలేను. ప్రేమంటే మన ఇద్దరిదే కాదే, మన కన్న వాళ్ళతోటి కలిసి ఉండడం కూడా ప్రేమనేని. అంత మంచి అదృష్టం నీకత్తే ఎందుకు అద్దంటున్నావే? పోయిరాయే. ప్రేమ గురించి నువ్వే చెప్పాలా నేనే వినాలా? మరి ప్రేమ మనకే కాదండి,
అవతలలకు కూడా ఉండాలా. అరే తమ్ముడు, బావ లేకుండా నేనైతే రాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోరా నువ్వు. చీని అవ్వ, అక్కనో ఇట్లా మాట్లాడుతుంది, అక్కడనో అమ్మ పరిస్థితి అట్లున్నది. ఏం చేయాలి? సరే సరే బావా, నువ్వు కలిసిపోయాం బా. ఇప్పుడు మా తమ్ముడు అమ్మా అమ్మా ఏమైంది? గిట్లెట్లా అయినవే? గిట్లా కాకపోతే ఇంకెట్లయితే బిడ్డ, నిన్ను నా సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నానే. కానీ నువ్వు ప్రేమించిన ఆయనను పట్టుకొని పోయినప్పుడే అర్థమైంది నేను తల్లిని కాదు, మరువన్న తల్లినని. నువ్వు కాలేజీకి పోయినప్పుడు అమ్మా నాకు పెన్నులు కావాలి, అమ్మా నాకు బస్ పాస్ కావాలి, అమ్మా నాకు బుక్కులు కావాలి, అమ్మా నాకు బట్టలు కావాలి అని ప్రతి ఒక్కటి చెప్పిన నువ్వు, ప్రతిది కావాలని అడిగిన నువ్వు, అమ్మా నేను ఒకరిని ప్రేమించినే ఆయననే పెళ్లి చేసుకుంటునే, ఆయనకే ఇచ్చి పెళ్లి చెయ్యి అంటే నేను చెయ్యకపోదునా అని. ఇక నేను గిట్లా కాకపోతే ఎట్లయితేనే? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నన్ను కాదనుకొని పోయినావు కదనే, ఇక గిట్లనే అయితా. అమ్మ ఏడవకమ్మ. ఈ రోజులల్లా 9 నెలలు మోసి కని పెంచినోళ్ళు ఏదన్నా అడిగితేనే ఏదో ఒకటి మబ్బు పెట్టి బుదిరికిచ్చిన తల్లిదండ్రులు చూసిన. కానీ ఏ రోజు కూడా నేను ఇది అడిగితే దానికంటే ఎక్కువనే నాకు ఇచ్చినావు, ఇది లేదు అని నాకు ఎప్పుడు చెప్పలే. కానీ నేను ఒక్కడిని ప్రేమించినా నాకు అంతనిచ్చి పెళ్లి అయ్యో అని నీ ముందటికి వచ్చి అడిగంత ధైర్యం చేయలేకపోయినా అమ్మ. అంతేగాని నేను బాధ పెట్టాలని కాదు, అట్లాని ప్రేమించి నన్ను వదులుకోలేను. ఈ కన్న తల్లిని ఎప్పుడు నేను మర్చిపోలేనమ్మా. నీకోసం నేను బాధపడని రోజు లేదు. నన్ను క్షమించమ్మా, నేను తప్ప చేసిన, నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టాను. ఊకో బిడ్డ, ఏడవకు. ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చినావు బిడ్డ, నాకు అది చాలు. అయితమైనా కానీ అల్లుడు ఏం పని చేస్తాను బిడ్డ, నిన్ను మంచిగా చూసుకుంటాడా? అమ్మ నన్ను మంచిగానే చూసుకుంటుండు, జాబ్ కోసం ట్రై చేస్తుండు. అప్పటిదాకా ఏ పని దొరికితే ఆ పని పోతుండమ్మా. చాలు బిడ్డ చాలు. నన్ను కూడా క్షమించు రత్తమ్మ. ఎంత మంచిగా కలిసి ఉన్న మిమ్మల్ని దూరం చేసిన. పారు బిడ్డ, ఎంతసేపు ఈయన కూర్చుంటారు? ఇంట్లో కూడా పారు, ఏదైనా చేసి పెడతా. నువ్వెందుకు అమ్మ చేసుడు, నేను చేస్తావా? బిడ్డ రాక రాక వచ్చేది రాక. పోర్రా పోర్రి, ఇల్లడకైనా పండగ అయిద్దా? ఒక్క వానకే పంట చేతికి వస్తుందా? బిడ్డ మా అక్క అయితే మా ఇంటికి వచ్చింది, నిన్ను ఎట్లా మెల్ల పట్టుకుని బయటకు దొబ్బలా గా రకంగా దుబ్బుతా. బిడ్డ నువ్వు రోజు ఇట్లనే అందంగా తయారు కావాలి. చూసే 10 మంది కూడా మరువన్న తల్లి అయినా కూడా బిడ్డను మంచిగా చూసుకుంటుంది అనుకుంటారు. నువ్వు పుసుకుని అటో ఇటో నడవంగా కింద పడ్డావనుకో, నీతో పాటు నీ కడుపులున్న బిడ్డ కూడా సావాలే సావాలే. ఏందమ్మా నేను చచ్చుడేంది, పైగా నా కడుపులో బిడ్డ చచ్చుడేంది? నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పోతే నువ్వు నా మీద బెంగటెళ్తున్నా అంటేనే కదమ్మా నేను ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎందుకమ్మా గిట్లా మాట్లాడుతున్నావు? ఏయ్ అమ్మేందే అమ్మ, నా మొగనికి మాత్రమే నువ్వు బిడ్డవు, నాకు కాదు. అయినా నిన్ను నేనేమన్నా నవమాసాలు మోసికన్నా నానే నన్ను అమ్మరడానికి? నువ్వు అమ్మ అని పిలుస్తుంటే నా పెయ్యి మీద ఉడుకుడుకు నూనె పోసినట్టు అవుతుంది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ప్రేమగా చూసుకోనికి కాదే, మీద పగ తీర్చుకోవడానికి. అంటే నువ్వు నా మీద ఇన్ని రోజులు చూపించింది
ప్రేమ కాదా పగనా? నీకు పానం మంచలేదు చూడబుద్ధి అవుతుంది అని అంటేనే కదమ్మా నిన్న భర్తను తీసుకొని ఇక్కడికి వచ్చింది. నా మీద చూపించేది ఇంత పగుందని అర్థమైనాకట నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉన్నా. నా భర్తను తీసుకొని నేను వెళ్ళిపోతా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. పోతావా? పో, ఇప్పుడే పోవే. ఆటో మాట్లాడన్నా, లేకపోతే ఏసీ కారు మాట్లాడన్నా. నువ్వు పోయినాక వారం అన్న తిరగది. నీ మొగనికి లారే గుద్దచ్చు, లేకపోతే ట్రాక్టరే గుద్దచ్చు, లేకపోతే తల మీద బండ రాయే పడచ్చు. ఇదంతా ప్రమాదంలో జరిగిందని ఊరంతా నమ్మినా నువ్వు మాత్రం నమ్మద్దు. ఎందుకంటే అదంతా చేపిచ్చింది నేనే. ఇంకా చూస్తానవేందే? పోవే పో.